హాయ్ ఫ్రెండ్స్, 15 డేస్ తర్వాత ఈరోజు వీడియో చేస్తున్నా. కొంతమంది కమెంట్స్ కూడా వేసిండ్రు, ఏమైంది సార్ ఈ మధ్య వీడియోస్ రావట్లేదని చెప్పేసి. కొంతమంది పరేషాన్ కూడా ఉన్నారు, అసలు ఏమైంది కావచ్చు, సైలెంట్ అయిపోయింది ఛానల్లో, ఒక్క వీడియో కూడా రావట్లేదు 15 రోజుల నుంచి అని చెప్పేసి. యాక్చువల్గా నేను మీకు చెప్తా, నాకు ఒక పాత సామెత కూడా గుర్తుకొచ్చింది. అంటే ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని చెప్పేసి. ఫస్ట్ది ఇల్లు కట్టి చూడు ఎక్స్పీరియన్స్ అయిపోయింది నాకు, అది ఆ సామెత చెప్పినట్టే టఫెస్ట్ జాబ్ అది. ఇప్పుడు సెకండ్ ఎక్స్పీరియన్స్ మా అమ్మాయిది, అంటే డాటర్ది మ్యారేజ్ సెట్ అయింది. ఇంకా మ్యారేజ్ పనులలో బిజీ ఉన్నాం, ఎందుకంటే నవంబర్ తర్వాత మళ్ళీ మ్యారేజెస్ లేవు, నెక్స్ట్ ఇయరే ఉన్నాయి. కాబట్టి మేము ఇప్పుడే మ్యారేజ్ మొత్తం అన్నీ సెట్ చేసుకుంటున్నాము. అన్ని ఈవెంట్ గురించి, అన్ని షాపింగ్ చేయడం, అది ఇంకా దాని గురించి ఒక 1 మంత్ అయితే ఎట్లా పోతుంది. ఇంకో 20 డేస్ కూడా వీడియోస్ ఇట్లనే నాకు చేయడం డిఫికల్ట్. కాబట్టి ఇంకా పెళ్ళి చేసి చూడు అని అంటే నాకు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అవుతుంది. అంత ఈజీ కాదు, నేను అనుకున్నంత ఈజీ కాదు. అది ఇల్లు కట్టేంత కంటే కూడా ఇంకా డిఫికల్ట్ అనిపించింది నాకు. అంటే మన పిల్లల మ్యారేజ్ చేయడం అనేది చాలా టఫెస్ట్ జాబ్. ఎన్ని చేసినా మళ్ళీ ఏదో ఒకటి తక్కువనే ఉంటుంది. ఇంకా నా ఫుల్ ఎక్స్పీరియన్స్ నాది మొత్తం ఎట్లా అయిపోయిందంటే, ఇంకా నెక్స్ట్ టైం నాకు పెళ్ళి అని అంటే ఇట్లా చిట్కలు చేసేవచ్చు, అంత ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఎందుకంటే నా ఫ్యామిలీలో ఇది నేను చేసేది ఫస్ట్ మ్యారేజ్ కాబట్టి ఇంకా నాకు ఫస్ట్ టైం కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ టైం నుంచి మనకంతా ఇప్పుడు ఎక్స్పీరియన్స్ జరిగింది కాబట్టి ఇంకేం ఇబ్బంది ఉండదు. అయితే అందుకే అట్లా 15 డేస్ నుంచి నాకు వీడియోస్ చేయడం అంటే ఇంకా పాసిబిలిటీ లేకుండా, ఎందుకంటే అందరి దగ్గర రిలేటివ్స్ దగ్గర తిరగాలి, షాపింగ్ చేయాలి, అరేంజ్మెంట్లు చేయాలి, అబ్బా కథమే అయితే లేవు అవి. ఇంకో 20 డేస్ నేను చెప్తున్నా కదా, నవంబర్ ఫస్ట్ వీక్ వరకు ఇట్లనే ఉంటుంది. ఆ తర్వాత కొంచెం ఫ్రీ అవుతా, ఇంకా మళ్ళీ రెగ్యులర్ వీడియోస్ వస్తాయి. అయితే ఈ లోపల ఏదన్నా ఒక వీడియో చేద్దాం, ఎందుకంటే 15 రోజుల కంటే ఎక్కువ అయిపోతే మళ్ళీ మన సబ్స్క్రైబర్లు అందరూ పరేషాన్ అవుతారని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా. ఎట్లా ఇప్పుడు నా ఈ లివింగ్ ఏరియా హాల్ ఉంది కదా ఇంట్లో, దీనికోసం ఒక ఏసీ తెప్పించుకున్నాను. ఎందుకంటే ఇంట్లో ఒకటి సీలింగ్ ఫ్యాన్ ఉండింది. సమ్మర్లో మేము సినిమాలు చూసేటప్పుడు అప్పుడు కొంచెం ఇబ్బంది అయ్యేది. అయితే ఇది పెద్ద ఏరియా, హాల్ చాలా పెద్దగా ఉంది, 10 to 12 మీటర్స్ లెంత్ ఉంది. కాబట్టి ఎయిర్ ఫ్లో మంచిగా ఉండాలంటే పెద్ద పవర్ఫుల్ ఏసీ కావాలి కదా. ఇక అంతా చూసి 1.5 టన్ ఏసీలు కామనే, అందరు తీసుకుంటున్నారు. 2 టన్ తీసుకుంటే ఓవర్ అయిపోతుంది. అయితే నేను మొత్తం ఆన్లైన్ సెర్చ్ చేస్తుంటే నాకు ఇది హైయర్ది గ్రావిటీ సిరీస్ ఏసీ కనపడింది, 1.6 టన్. నాకు ఖచ్చితంగా 5 స్టారే కావాలి. ఎందుకంటే 5 స్టార్ ఏసీలు పెట్టుకున్న తర్వాత ఏదైతే పవర్ బిల్ మిగులుతుందో ఆ పవర్ బిల్ మన సేవింగ్స్లో ఒక 2 ఇయర్స్లో ఏసీ ఫ్రీ అయిపోతుంది. మీరు 5 స్టార్ కాక వేరే ఏసీ తీసుకుంటే అంత డిఫరెన్స్ వస్తుంది మనకి ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్లో. అందుకే మళ్ళీ ఇప్పుడు అంతా టెక్నాలజీ అంతా లేటెస్ట్ కదా, వైఫై కంట్రోల్ ఉండాలి, యాప్ కంట్రోల్ ఉండాలి, ఇందులో ఏఐ క్లైమేట్ కంట్రోల్ కూడా ఉంది. ఇంకా 7-in-1 కన్వర్టబుల్ కూడా, అంటే 40% నుంచి 110% వరకు మీరు కంప్రెసర్ కెపాసిటీ టన్నేజ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే ఎక్కువ మంది లేనప్పుడు లోయెస్ట్ కెపాసిటీ, ఇంకా చాలా మన దగ్గర ఎక్కువ మంది ఉన్నప్పుడు హైయెస్ట్ కెపాసిటీకి వెళ్ళి టర్బో కూలింగ్ మోడ్ కూడా పెట్టుకోవచ్చు. ఇంకా దీని డిజైన్ కూడా డిఫరెంట్ ఉంది, ప్లాస్టిక్దే కాకుండా ఫ్రంట్ అంతా లగ్జరీ ఫ్యాబ్రిక్ ఫినిష్ తోటి. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి, నేను తెప్పించిన కలర్ అవన్నీ చూపిస్తాను. అందుకే ఈరోజు అన్బాక్సింగ్ పెడదామని పెట్టినా. ఇవి ఎంటీ బాక్స్లే, వాళ్ళు వచ్చి ఇన్స్టలేషన్ కూడా మంచిగా చేసిండ్రు వాళ్ళ ఇంట్లో. నేను ఎంత దుమ్ము పడుతుందో, గోడలు పగిలిపోతాయి కావచ్చు అది అంటే, లేదు, కోర్ డ్రిల్ మిషన్ తెచ్చేసి ఆ డస్ట్ కలెక్టింగ్ ప్యాక్ పెట్టేసి దానికి వాళ్ళు అంటే ఏ మాత్రం డస్ట్ రాకుండా నీట్గా హోల్ కట్ చేసేసి ఒక 1 అవర్లో మొత్తం ఏసీ ఫిట్ చేసి వెళ్ళిండు. చాలా నీట్ ఇన్స్టలేషన్ ఉండింది. ఇంకా అదేదో వ్యాక్యూమ్ తోటి దాన్ని మొత్తం అవుట్డోర్ యూనిట్ని మొత్తం వ్యాక్యూమ్ చేసేసి లోపల ఒక 20 minutes చేసింది. ఎందుకంటే దాంతో ఎఫిషియన్సీ బాగా పెరుగుతుందట, కూలింగ్ ఎఫిషియన్సీ. ఇంకా అవన్నీ చేసిన తర్వాత ఫిట్టింగ్ చేసి డెమో ఇచ్చి వెళ్ళిపోయిండు. మస్తుంది. ఇది నేను లింక్ ఇస్తాను. ఇది నాకు అరౌండ్ 45,000 పడింది, కానీ 45 to 48, 49 అట్లా ప్రైజెస్ సీజన్ని బట్టి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మ్యారేజ్ కదా మా అమ్మాయిది, డాటర్ది, కాబట్టి ఇంట్లో రిలేటివ్స్ అంత గెస్ట్లు వాళ్ళు వీళ్ళు వచ్చిపోతూ ఉంటారు. మళ్ళీ హాల్లో వేడి ఉంది అంటారు అని చెప్పేసి ఇప్పుడు వచ్చేది కొంచెం కూల్ వెదర్, వింటరే వస్తుంది, కానీ నేను తీసేసుకొని పెట్టుకున్నాను. ఎందుకంటే ఎవరు వేడి ఉంది అనకుండా ఉండాలి, ఏసీ పెట్టేస్తే ఇంకా పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ కూడా కొంచెం కూల్గా రిలాక్స్గా కూర్చుంటారు కదా అన్నట్టు తీసుకున్నా. ఇక్కడ చూడొచ్చు 2 యూనిట్స్ ఫిట్టింగ్ అయిపోయింది. ఎక్కడ ఫిట్ చేసినా అదంతా చూపిస్తా. దీంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అవి కూడా డీటెయిల్గా చూపిస్తా. బాగానే ఉంది, ఎందుకంటే నేను లాస్ట్ 12 డేస్ పైన అవుతుంది, ఆల్మోస్ట్ 15 డేస్ అనుకోండి. ఎందుకంటే ఇది వచ్చిన రోజు నుంచే నేను ఈ మ్యారేజ్ పనులలో బిజీ అయిపోయి అప్పటి నుంచే వీడియోలు పెడతలేను, కానీ ఇన్స్టాలేషన్ అయిపోయింది. ఇంకా అప్పటి నుంచి యూజ్ చేస్తున్నా కదా, ఇంకా నాకు ఎట్లా అనిపించింది ఏంది కూడా మీతో షేర్ చేస్తా. వీడియోని లైక్ కొట్టడం మర్చిపోకండి, కొట్టేయండి. ఇంకా అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కన లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఇంకా సమ్మర్లో రాబోయే సమ్మర్కి ఇది ఎట్లా ఉంది నేను దీని పర్ఫార్మెన్స్ అంతా మీకు చూపిస్తా కదా, దాని తర్వాత ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే
ఏసీ కూడా తీసుకోవచ్చు. నేను లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తా. ఇది ఇప్పుడు ఇన్స్టాలేషన్ అది మీరు చూసేసుకోండి. అంటే సింపుల్, అంతేం లేదు, జస్ట్ 1 అవర్లో ఫిట్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను మీకు ఎక్కడ ఫిట్ చేసింది, ఇంకా దాని కూలింగ్ ఎట్లా ఉంది, దాని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందో డీటెయిల్గా ఇప్పుడు చెప్తా. ఫ్రెండ్స్, రిమోట్ కంట్రోల్ కూడా బాగానే ఉంది. నాకు 10 మీటర్స్ నుంచి కూడా పనిచేస్తుంది. మీరు ఇట్లా ఆటో స్వింగ్ దాన్ని ఇట్లా హారిజాంటల్ వర్టికల్ ఎట్లా అంటే అట్లా సెట్ చేసుకోవచ్చు. ఇంకా మెమరీ కూడా ఉంది. మీరు ఆఫ్ చేసి ఆన్ చేస్తే ప్రీవియస్లీ స్వింగ్ పొజిషన్ ఎక్కడ ఉండేనో మీరు అక్కడ అంటే స్టిల్ చేసి ఆపేసి అక్కడనే పెడితే అక్కడికే వచ్చి ఆగుతుంది. మళ్ళీ ఆటో స్వింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఎట్లా అంటే అట్లా పెట్టుకోవచ్చు. ఇంకా డస్ట్ అలర్జెన్స్ ఇంకా ఏమైనా పొల్యూషన్ లాంటిది ఉంటే కూడా దాన్ని కూడా ఫిల్టర్ చేస్తుంది. మీకు ఆటో క్లీనింగ్ ఉంది. ఇంకా ఇది ఫ్రంట్ ప్యానెల్ లిఫ్ట్ చేసి మీరు దాని ఫిల్టర్స్ తీసి వాష్ చేసి కూడా ఎప్పుడన్నా మెయింటెనెన్స్ అది క్లీనింగ్ మనమే చేసుకోవచ్చు. దాని వీడియో కూడా నేను సమ్మర్లో చేసి పెడతా. ఇప్పుడు వేస్ట్, ఎందుకంటే ఇప్పుడు వచ్చేసి చలికాలం కాబట్టి ఇప్పుడు వీడియో చేసినా లాభం ఉండదు. నేను సమ్మర్ స్టార్ట్ అయ్యే ముందు అప్పటి వరకు నాకు ఇది ఎక్స్పీరియన్స్ కూడా అవుతుంది. ఒక 3-4 మంత్స్ కాబట్టి అప్పుడు ఎట్లుంది దీని పొజిషన్, ఇంకా దీని ఫిల్టర్స్ అవి ఎట్లా క్లీన్ చేయాలి అవి కూడా చూపిస్తా. బాగానే ఉంది, డీసెంట్ బ్యూటిఫుల్ లుక్ ఉంది. ఇక్కడ డీసీ ఇన్వర్టర్ అని రాస్తుంది కదా అక్కడ, అది కొంచెం అంటే గ్లిటర్ ఎఫెక్ట్ తోటి అట్లా ఉండేసి ఇదంతా ఫ్యాబ్రిక్ మెటీరియల్ ఉండి 5 స్టార్ రేటింగ్ కూడా చూడొచ్చు. ఇక్కడ ఎల్ఈడి డిస్ప్లే కూడా ఉంది, ఎన్ని డిగ్రీస్ అనేది మీరు సెట్ చేసుకోవచ్చు. నేను యూజువల్లీ 23-24 కంటే తక్కువ పెట్టుకోను, ఎందుకంటే మనం 23-24 అట్లా పెట్టుకుంటే కంఫర్టబుల్ ఉంటుంది. ఇంకా మీకు పవర్ బిల్ కూడా తక్కువ వస్తుంది. చాలామందికి తెలియక ఆన్ చేసి 18 అట్లా పెట్టేసుకుంటారు, ఒకటేసారి 20-18 అట్లా పెడతారు. అట్లా పెట్టుకుంటే అనవసరంగా కంప్రెషన్ నడిచి ఓవర్ కూలింగ్ అవుతుంది. అంత కూలింగ్ కూడా అవసరం లేదు మనకు. మంచి చిల్డ్ ఉండాలంటే 22-23, యావరేజ్గా నార్మల్ ఉండి కంఫర్టబుల్ ఉండాలంటే ఇట్లా 24. నేను 24 మోస్ట్లీ ప్రిఫర్ చేస్తాను. అయితే ఇది మన హైయర్ది 1.6 టన్ 5 స్టార్ రేటింగ్ ఉన్న 7-in-1 కన్వర్టబుల్ స్ప్లిట్ ఏసీ. ఇది బయట యూనిట్ కూడా బాగుంది. దానికి బ్యాక్ సైడ్ మీకు కాపర్ కండెన్సర్ కాయిల్స్ ఉండేసి అవి ఉంటే ఏంటిదంటే ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది. ఇంకా బ్లూఫిన్ కోటింగ్ ఉంది, మీకు రస్ట్ అది రాకుండా ఇంకా లాంగ్ లైఫ్ ఉండి డ్యూరబుల్ ఉండే. 5 స్టార్ ఏసీలు అంటేనే అంతే, అవన్నీ కంపల్సరీ ఉంటాయి. మీరు 3 స్టార్ ఏసీలకి అట్లా ఇంకా తక్కువ స్టార్ రేటింగ్ ఉన్న ఏసీలకు వెళ్తే మీకు అంత అంటే ఆ కోటింగ్లు అవి కాపర్ ట్యూబింగ్ అవి ఏమి ఇచ్చి ఉండవు. కాబట్టి ఇదే బెటర్, ఇట్లాంటిది తీసుకోవడమే బెటర్. ఎందుకంటే మీకు లైఫ్ కూడా దీనిది ఎక్కువ ఉంటుంది. ఇంకా దీని కంప్రెసర్ కూడా కొంచెం సైలెంట్గా ఉంది. అవుట్డోర్ యూనిట్లో కూడా పెద్ద డిస్టర్బెన్స్ ఇంకా నాయిస్ అది ఏం లేదు. బాగానే ఉంది. ఓవరాల్ నా ఎక్స్పీరియన్స్ ఇన్ని రోజులు నేను 12-15 డేస్ నుంచి యూస్ చేస్తున్నా కదా, నాకు ఫుల్లీ సాటిస్ఫైడ్. కూలింగ్ అది కూడా ఎఫిషియన్సీ బాగుంది. ఇంకా నేను మీటర్ రీడింగ్ కూడా చూస్తున్నా ఎంత తిరుగుతుంది ఏంటిది అనేది, అంటే దీని పవర్ కన్జంప్షన్. ఎందుకంటే నా దగ్గర శాంసంగ్ ఉంది, ఇంకా పానాసోనిక్ ఉంది, ఇంకా హైసెన్స్ ఉంది. ఇది ఇప్పుడు హైయర్. నేను ఒక వీడియో చేస్తాను, శాంసంగ్, పానాసోనిక్, హైయర్ ఇంకా హైసెన్స్ అన్నీ ఆల్ వర్సెస్ అన్ని ఏసీలు ఒకదాన్ని ఒకటి కంపారిజన్ చేసి ఏది బెస్ట్ అనేది వీడియో సమ్మర్ టైంలో చేస్తా. అప్పుడు మీరు వీటి అంటే పర్ఫార్మెన్స్ అవన్నీ మీరు కంపేర్ చేసుకొని మీకు నచ్చిన ఏసీ తీసుకోవచ్చు, ప్రైస్ వర్సెస్ పర్ఫార్మెన్స్. ఇది ఫ్రెండ్స్ అట్లా. అందుకని ఈ 15 డేస్ నుంచి నేను మా డాటర్ మ్యారేజ్ ఉందని చెప్పి వీడియోస్ పెట్టలేకపోతున్నా. ఇంకా ఆయన ఈ నవంబర్ 1st వీక్లో మన ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయి ఎక్కడో అక్కడ వెళ్ళిపోయినాక ఇక మజా వస్తుంది, అప్పుడు ఫుల్ కంటిన్యూ చేయొచ్చు. ప్రోడక్ట్స్ అయితే మస్తు వచ్చున్నాయి. అసలు నాకు దిమాగ్ ఖరాబ్ అవుతున్నాయి, అన్ని ప్రోడక్ట్స్ జమ అయిపోయినాయి ఈ 15 రోజుల్లో. ఇంకా టైమే లేదు. ఇప్పుడు ఇది ఎట్లా అన్బాక్సింగ్ చేసి ఇన్స్టాలేషన్ అయింది కదా అని చెప్పేసి హైయర్ ఏసీది మీకు అన్బాక్సింగ్ది అంటే అన్బాక్సింగ్ ఏం లేదు, ఇంకా అవన్నీ ఎందుకు వేస్ట్ షూట్ చేయడం అని డైరెక్ట్ నేను మీకు ఏసీది పర్ఫార్మెన్స్ ఇంకా లుక్స్ ఎట్లా ఉన్నాయో మీకు చూపిస్తున్నాను. ఇది ఫ్రెండ్స్, లైక్ అయితే కొట్టేసిండ్రు కదా, కొట్టేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కన లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఎందుకంటే ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అవన్నీ మీరు నా నోటిఫికేషన్స్ వీడియోవి మిస్ అవ్వకుండా ఉంటారు. ఇంకా మళ్ళీ అయితే మధ్యలో టైంలో ఒక మంచి ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఉంది, దానిపైన అయితే ఈ 2-3 డేస్లో ఇంకో వీడియో చేస్తా. మళ్ళీ కలుస్తా ఫ్రెండ్స్, బాయ్.